నెక్స్ట్ చిన్ముద్ర ప్రాణాయామం. ఓకే, ఈ ఫింగర్స్ని టిప్ ఆఫ్ ద ఫింగర్స్ అంటే బొటన వేలు చూపుడు వేలు టిప్ ఆఫ్ ద ఫింగర్స్ని సూది పట్టుకుంటే ఎంత గట్టిగా పట్టుకుంటామో అలా టచ్ చేసి చేతుల మిగతా 3 వేలు స్ట్రైట్గా జతలో ఉంచుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి, నడుము దగ్గర పెట్టుకోవాలి. చేతులు వెనక్కి ఇలా వెనక్కి వెళ్ళి ఉండాలి. ఫస్ట్ ముందు గాలిని వదిలేస్తాము. ఇన్హేల్ చేసుకుంటూ నిదానంగా కంటిన్యూస్గా ఇన్హేల్ చేస్తూ ముందుకు రావాలి. పూర్తిగా తీసుకుంటున్నాం. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ వెనక్కి. ఇన్హేల్, వెనక్కి. ఇది చిన్ముద్ర ప్రాణాయామం. నెక్స్ట్ చిన్మయ ముద్ర ప్రాణాయామం చేస్తున్నాం. సేమ్ ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఈ 3 వేళ్ళని ఫోల్డ్ చేసి ఇలా గట్టిగా చల్పు. ఇది ఛాతీ దగ్గర ఇలా పెట్టుకుంటాం. చేతులు ఇలా బాడీకి ఆంచి ఉంటాయి. ఈ రెండు ఇండెక్స్ ఫింగర్స్ ఛాతీ దగ్గర పెట్టినప్పుడు ఇలా నీట్ అయి ఉండాలి. ఇలా పెట్టుకున్నాం. ఫస్ట్ ముందు మన లోపల ఉన్న గాలి ఏదైనా ఉంటే ఎక్స్హేల్ చేసేస్తాం బయటికి. ఇన్హేల్, తీసుకుంటున్నాం. ఇంకా హోల్డ్, ఎక్స్హేల్. Hold, inhale, exhale. ఇది చిన్మయ ముద్ర ప్రాణాయామం. ఓకే, నెక్స్ట్ ఆది ముద్ర ప్రాణాయామం. బొటన్ వేలు వచ్చి చిట్కిన వేలు కింద పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తాం, ఇలా పెడతాం. సో ఫస్ట్ ఎక్స్హేల్ చేస్తాం. ఇన్హేల్, కంప్లీట్గా పైకి. మన బైసెప్స్ వచ్చి చెవి భాగానికి తాకి ఉంచేంత పైకి తీసుకెళ్ళాలి, అంత స్ట్రైట్ ఉంచాలి. ఎక్స్హేల్, inhale, exhale, ఇది ఆది ముద్ర ప్రాణాయామం. నెక్స్ట్ మేరుదండ ప్రాణాయామం. ఓకే, మన బొటన వేళ్ళు మన వైపుకి లాగి పట్టుకున్నట్టు, మన వైపుకి లాగుతున్నట్టు అంత స్ట్రైట్గా ఉండాలి. ఈ వేళ్ళు ఇలా ఉంచుకోవాలి. ఈ బొటన వేళ్ళు మన వైపుకే ఉండాలి. ఓకే, ఇక్కడ పెట్టుకుంటాం. ఫస్ట్ ఎంత గాలి ఉందో అది దాని ముందు ఎక్స్హేల్ చేసేస్తాం మనం. ఇన్హేల్ చేసుకుంటూ నిదానంగా కంటిన్యూస్గా పూర్తిగా సేల్ చేసుకొని వెనక నడుము చివరి భాగాన్ని మీద మన 2 బటన్ వేళ్ళని ఆంచి ఉంచుతాం. ప్రెస్ చేయము, జస్ట్ తాకి ఉంచుతాం అంతే. ఓకే, ఎక్స్హేల్ చేస్తూ ఇన్హేల్, exhale.
ఇది మేరుదండ ప్రాణాయామం. నెక్స్ట్ నాడీ శోధన ప్రాణాయామం చెప్పారు. అందులో 3 రకాలు. ఒకటి, ఫస్ట్ బొటన వేలుని ఇలా బొటన వేలుతో కుడి ముక్కుని మూసి జస్ట్ ఊరికే అలా టచ్ చేయాలి, ఇలా ప్రెస్ చేయొద్దు, ఊరికే ఇలా మూసి నిదానంగా పూర్తిగా శ్వాసను తీసుకుంటాము. మళ్ళీ నిదానంగా శ్వాస వదులుతాం. నాడీ శోధన ప్రాణాయామంలో మనం తీసుకునే గాలి, వదిలే గాలి శబ్దం మనకు కూడా వినిపించకూడదు. అంత నిదానంగా, అంత స్లోగా శ్వాసని గమనిస్తూ చేయాలి. నెక్స్ట్ ఈ చిటికెన వేలుతో ఇలా అన్న పెట్టచ్చు. ఓకే, చిటికెన వేలుతో మూసి మామూలుగా అయితే నాడీ శోధన ప్రాణాయామంకి ముద్ర నాసిక ముద్ర అంటారు. ఎట్లా అంటే ఈ 2 వేళ్ళు మడిచి అంటే బొటన వేలుతో ఈ ముక్కుని బొటన వేలుతో ఈ ముక్కుని 2 ఫింగర్స్ చేస్తాను. ఏదైనా మీ ఇష్టం. ఒకటి సార్ చెప్పినట్టు ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయవచ్చు. ఏది కంఫర్ట్ ఉంటే అది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ చేస్తున్నాం. నిదానం. ఇది ఫస్ట్ టైపు. సెకండ్ టైపు, ఫస్ట్ ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుంటాం. మూసి కుడి ముక్కుతో గాలి వదులుతాం. మళ్ళీ ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుంటాం, కుడి ముక్కుతో గాలి వదులుతాం. అలా ఇటు సైడ్ కూడా చేస్తాం. ఫస్ట్ కుడి ముక్కుతో గాలి పీల్చుకుంటాం, ఎడమ ముక్కుతో గాలి వదులుతాం. మళ్ళీ కుడి ముక్కుతో పీల్చుకుంటాం, ఎడమ ముక్కుతో గాలి వదులుతాం. వీటినే చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం కూడా అంటారు. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ నాడీ శోధన ప్రాణాయంలో థర్డ్ టైపు, ఎడమ ముక్కుతో గాలి పీల్చుకొని బంధించి కుడి ముక్కుతో గాలి వదులుతాము. 2 సెకండ్స్ బంధించి మళ్ళీ కుడి ముక్కుతోనే గాలి పీల్చుకుంటాము. బంధించి ఎడమ ముక్కుతో వదులుతాము. మళ్ళీ ఎడమ ముక్కుతో పీల్చుకుంటాము, కుడి ముక్కుతో వదులుతాము. కుడి ముక్కుతో పీల్చుకుంటాము, ఎడమ ముక్కుతో వదులుతాము. ఇవి ప్రాణాయామాలు. సార్ చెప్పిన ప్రాణాయామాలు ఇవి. ఓకే, చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు తర్వాత నేను పోస్ట్ చేశాక వీడియో.